కావ్య, అప్పు అతన్ని బెదిరిస్తూ అసలు రాజ్, మాయ అనే అమ్మాయి ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నన్ను రాజ్ సార్ తిడతారు అన్నా కూడా నాకు చెప్తేనే చెప్పు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది కావ్య. నిలదీయంగానే వెంటనే తను చెబుతూ ఉంటాడు. నేను అలా ఫోన్ మాట్లాడదామని బయటికి వెళ్ళేసరికి అక్కడ రాజ్ సార్, మాయ మేడం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మాయ మేడం అయితే రాజ్ సార్ని అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా నన్ను బెదిరిస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు రాజుండి లేదు మీరే నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా నన్ను నా బిడ్డని తీసుకొని వెళ్ళి ఇంట్లో ఎప్పుడు తీసుకెళ్తారు ఇంటికి, ఇంకా ఈ బిడ్డకు తండ్రి అనే సంగతి ఎప్పుడు చెబుతారు అని అంటూ ఉంటుంది మాయా మేడం. అప్పుడు అతనుండి నేనున్న పరిస్థితుల్లో ఇప్పుడు నేను తీసుకెళ్ళలేను నిన్ను, ఫస్ట్ ముందుగా ఇక బాబుని తీసుకెళ్తాను, ఆ తర్వాత మెల్లగా నిన్ను కూడా తీసుకెళ్తాను అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. నా కొడుకుని ఇప్పుడు నీ ఇంటి వారసుడుగా చెప్పాలి అని చెప్పేసి అంటూ అక్కడ మాయ మాత్రం డిమాండ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రాజుండి తప్పకుండా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఒకవేళ నా బిడ్డని నీ ఇంటి వారసుడిగా చేయలేదే అనుకో, నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో నేను మీడియా ముందుకు వెళ్తాను అని చెప్పి రాజునైతే బెదిరిస్తూ ఉంటుంది. ఆ మాటలకన్నింటికి రాజు అయితే ఇంకా నేనేం చేసే పరిస్థితుల్లో లేను, ఖచ్చితంగా తీసుకెళ్తాను, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నా కూడా అర్థం చేసుకోకుండా ఉంటుంది. నేను ఎలా నమ్మాలి అనగానే ఇంకా నీ బాబుని నా ఇంటి వారసుడిగా చెప్పి ఒప్పిస్తాను మా వాళ్ళందరినీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మాయా మేడం అయితే అతను చెప్పిన మాటల ప్రకారం నా కొడుకుని కానీ నాకు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా, నా కొడుకుని సరిగ్గా చూసుకోకపోయినా నేను ఊరుకోను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ అయితే సరే అని అన్ని కండిషన్లకు ఒప్పుకొని మరి ఇంకా బాబునైతే అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా ఇంట్లో వారసునిగా ఒప్పేసుకుంటాను ఇప్పుడున్న ఇబ్బందుల్లో అని చెప్పేసి అనుకుంటూ పోతాడు. అక్కడ జరిగిన విషయం మొత్తం ఇక మాయ రాజును బెదిరించడం, ఆ బాబుని తీసుకుపోవడానికి గల కారణం మొత్తం చెప్పేస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇంకా కావ్య, అప్పు అయితే అసలు అక్కడ ఎక్కడ ఉంటుంది ఆ మాయ అడ్రస్ చెప్పు అనగానే నాకు తెలియదు మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ఇంకా చెప్తావా లేదా అని చెప్పేసి గట్టిగా బెదిరిస్తూ ఉంటుంది అప్పు. అప్పుడు ఉండి నాకు ఇచ్చిన అడ్రస్, ఫోన్ నెంబరు అన్ని ఫేకే మేడం అని చెప్పేసి అనగానే ఇంకా సరే అక్కడి నుంచి వెళ్ళి ఇంకా ఏ విధంగానైనా కనుక్కుందామని చెప్పి అప్పు, కావ్య ఇద్దరు కలిసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అతనుండి రోజు ఇక్కడికి వచ్చి బాబుని 2 గంటలు ఇక్కడ పెట్టేది, కానీ ఆ రోజు రాకుండా సెంటర్కి అక్కడ మధ్యలో నిలబడి రాజ్ సార్తో మాట్లాడడం నేను చూశాను. రాజ్ సారు కానీ అలాంటి వారు కాదు, రాజ్ సార్కి ఆమెకి అక్రమ సంబంధం ఉందంటే నేనే నమ్మలేకపోతున్నాను. అతనికి అలాంటి బుద్ధి లేదు, బ్లాక్మెయిల్ చేస్తే బాగా డబ్బున్న వ్యక్తి అని చెప్పేసి అలా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకుంటున్నాను, డబ్బు తీసుకున్నా కూడా నన్ను చంపేసేంత తన దగ్గర ఉన్నా కూడా తను డబ్బు ఇచ్చి నన్ను ఏమనకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఎంత మంచివారో అని చెప్పేసి కావ్యకైతే చెబుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే ఏం చేయలేక ఇంకా తల దించుకొని బయటికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇంకా బాబుకి రాజ్కి ఏ సంబంధం లేదు అని తెలిసిన తర్వాత కావ్య రిలీజ్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.